Hi friends, welcome to Anshu's library. Today I am going to discuss about air pollution. First of all, coming to definition, it is an atmospheric condition in which certain substances, including the natural constituents in excess, are present in concentrations which can causes undesirable effects on man and his environment. సో అంటే ఏం చెప్తున్నామంటే ఎయిర్ పొల్యూషన్ అంటే ఏదైనా సబ్స్టెన్సెస్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అనేవి ఆర్ ప్రజెంట్ ఇన్ కాన్సన్ట్రేషన్స్ అంటున్నాము. ఎప్పుడైతే ఎక్సెసివ్ కాన్సన్ట్రేషన్స్లో సబ్స్టెన్సెస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయో విచ్ కాజెస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ అండ్ హిజ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాము. ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ అలాగే హ్యూమన్ బీయింగ్స్కి కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నాట్ ఓన్లీ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అండి, నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఆ నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్సెస్గా ఉన్నా కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది కాజ్ అవుతుంది. లైక్ కార్బన్ డైఆక్సైడ్ 0.003% ఉంటే ఇట్ డు నాట్ కాజ్ ఎనీ హార్మ్ టు ద ఎన్విరాన్మెంట్, బట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అయితే ఇట్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ విచ్ ఇంక్లూడ్స్ gases, particulate matter, radioactive substances. These are all causing air pollution. సో మనకి మెయిన్ గ్యాసెస్ తీసుకున్నట్లయితే ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, అలాగే కార్బన్ మొనాక్సైడ్, volatile organic compounds. These are all gaseous pollutants which causes air pollution. And coming to particulate pollutants include smoke, dust, సూట్ అంటే బూడిద అంటాం కదండి, బ్లాక్ కలర్లో ఫ్లాకీ సబ్స్టెన్సెస్ అండ్ ఫ్యూమ్స్, ఏరోజాల్స్, లిక్విడ్ డ్రాప్లెట్స్, పోలాన్ గ్రెయిన్స్. దీస్ ఆర్ ఆల్ particulate pollutants which also cause air pollution. And coming to radioactive pollutants, we know that radioactive pollutants undergo radioactive decay. They keep on emitting radiations and causes air pollution. Example, radon, iodine 131, strontium 90, plutonium 239. These are some radioactive elements which causes air pollution. And coming to pollutant, what is meant by a pollutant? Any substance, if it is a gas, if it is a particulate matter, if it is a radioactive substance, any substance which is responsible to cause air pollution is called a pollutant. How many pollutants? There are two types of pollutants: primary air pollutants, secondary air pollutants. Primary air pollutants ante pollutants that are formed and emitted directly from particular sources. ఒక పర్టికులర్ సోర్స్ నుంచి కనుక డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి ఎమిట్ అయితే those sources are called as those pollutants are called as primary pollutants. For example, carbon monoxide, oxides of nitrogen, oxides of sulfur, particulates. మనం ఇప్పుడు కోల్ని కనుక కంబషన్ చేస్తే మనకి సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, కార్బన్ మొనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీస్ టూ సబ్స్టెన్సెస్ ఆర్ ప్రైమరీ పొల్యూటెంట్స్. అలాగే పెట్రోల్, డీజిల్, పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ కంబషన్ చేసినట్లయితే హైడ్రోకార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీస్ టూ గ్యాసెస్ ఆర్ ప్రైమరీ పొల్యూటెంట్స్. దే ఆర్ ఎమిటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సోర్స్. Coming to secondary air pollutants. Secondary pollutants are formed when primary pollutants interact with each other or natural constituents in the atmosphere. ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయండి? ఒక ప్రైమరీ పొల్యూటెంట్ అనేది ఇంకొక ప్రైమరీ పొల్యూటెంట్తో ఇంటరాక్ట్ అయినప్పుడైనా సెకండరీ పొల్యూటెంట్స్ ఫామ్ అవుతాయి, లేదా వన్ ప్రైమరీ పొల్యూటెంట్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ natural constituents like oxygen, hydrogen, nitrogen, carbon dioxide which are present in the atmosphere and form secondary pollutants. And these secondary pollutants are hard to control. Why? Because they are formed in different ways. మనం ఒక ప్లేస్ అనేది వీటికి ఒక సోర్స్ అనేది మనం చెప్పలేము. డిఫరెంట్ వేస్లో సెకండరీ పొల్యూటెంట్స్ ఫామ్ అయ్యి అట్మాస్ఫియర్లోకి రీచ్ అవుతూ ఉంటాయి కాబట్టి it is very hard to control these secondary pollutants. For example, sulfur trioxide, sulfuric acid, nitric acid,
hydrogen peroxide, ozone. సో దీస్ ఆర్ ఆల్ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎలా ఫామ్ అవుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ అనేది మనకి ఏదైతే అట్మాస్ఫియర్లో లిక్విడ్ డ్రాప్లెట్స్ ఉంటాయో ఆ లిక్విడ్ డ్రాప్లెట్స్ అంటే న్యాచురల్ కాన్స్టిట్యూయెంట్స్తో రియాక్ట్ అయినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ ఒక ప్రైమరీ పొల్యూటెంట్ అనేది విచ్ ఫార్మ్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇన్ ద సేమ్ మేనర్ నైట్రిక్ యాసిడ్, అలాగే ఓజోన్. సో దీస్ ఆర్ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాగే అడుగుతారు. సల్ఫర్ ట్రయాక్సైడ్, సల్ఫర్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఆర్ ప్రైమరీ పొల్యూటెంట్స్ ఆర్ సెకండరీ pollutants. These are secondary air pollutants. Now I am going to discuss about sources of air pollution. There are mainly two sources for causing air pollution. There are natural sources and man-made sources. Man-made ne manam anthropogenic sources antunam. Natural sources ante they are emitted naturally without any human interference. సో వీ నో దట్ వాల్కెనిక్ ఎరప్షన్స్, ఒక వాల్కెనో అనేది ఎరప్ట్ అయినప్పుడు సో మెనీ టాక్సిక్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి అండ్ విచ్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్. అలాగే ఫారెస్ట్ ఫైర్స్ జరిగినప్పుడు కూడా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే బయోలాజికల్ డికే, ఫోటోకెమికల్ ఆక్సిడేషన్ ఆఫ్ టెర్పైన్స్, మార్షెస్, పోలాన్ గ్రెయిన్స్ ఆఫ్ ఫ్లవర్స్, స్పోర్స్, దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ sources. And beside all these another source is radioactive minerals which are present in earth crust or the source of radioactivity in the atmosphere. We know that these radioactive minerals undergo radioactive decay, natural radioactive decay, and release radiations and keep on emitting radiations into the atmosphere. These are all natural sources. And coming to man-made sources or anthropogenic sources, so they are emitted by different type of industries, thermal power plants కావచ్చు, ఇండస్ట్రియల్ యూనిట్స్, వెహికల్ ఎమిషన్స్ అండ్ అలాగే ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్, అగ్రికల్చరల్ యాక్టివిటీస్. సో దీస్ ఆర్ ఆల్ మ్యాన్మేడ్ యాక్టివిటీస్. ఈ మ్యాన్మేడ్ యాక్టివిటీస్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ మెయిన్గా తీసుకున్నట్లయితే థర్మల్ పవర్ ప్లాంట్స్లో కోల్ అనేది యూజ్ చేయడం వల్ల ఎక్కువగా ఎమిట్ అయ్యేది ఫ్లై యాష్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్. అండ్ నాట్ ఓన్లీ థర్మల్ పవర్ ప్లాంట్స్, మెటలర్జిక్ ప్లాంట్స్లో కూడా కోల్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో సిమిలర్ ప్రోడక్ట్స్ లైక్ ఫ్లై యాష్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ అనేది మనకి మెటలర్జిక్ ప్లాంట్స్ నుంచి కూడా రిలీజ్ అవుతుంది. అండ్ దే ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్, ఫెర్టిలైజర్ ప్లాంట్స్ కావచ్చు, స్మెల్టర్స్ కావచ్చు, టెక్స్టైల్, టానరీస్, refineries, chemical industries, all these industries they are releasing different type of pollutants into the atmosphere and causing air pollution. And coming to automobile exhaust అనేది it is one of the major source of air pollution అండి. మేజర్ సోర్స్గా చెప్పుకోవచ్చు ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ అనేది. ఆటోమొబైల్స్ రిలీజెస్ గ్యాసెస్ సచ్ యాజ్ కార్బన్ మొనాక్సైడ్. దాదాపు 77% పెట్రోల్ వెహికల్స్ అయినా డీజిల్ వెహికల్స్ అయినా దాదాపు కార్బన్ మొనాక్సైడ్ 77% రిలీజ్ అవుతుంది. అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అబౌట్ 8% రిలీజ్ అవుతుంది. అండ్ హైడ్రోకార్బన్స్ అబౌట్ 14% మనకు ఆటోమొబైల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. అండ్ కమింగ్ టు డీజిల్ వెహికల్స్, హెవీ వెహికల్స్ ఉంటాయి కదండి, ట్రక్స్ కావచ్చు, లారీస్ కావచ్చు, ఇలాంటి డీజిల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దే రిలీజెస్ మోర్ ఎన్ఓఎక్స్, నైట్రస్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ నైట్రస్ ఆక్సైడ్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది కూడా రిలీజ్ అవుతుంది దాన్ పెట్రోల్ వెహికల్స్ కంటే డీజిల్ వెహికల్స్లో ఎక్కువగా ఎన్ఓఎక్సెస్ అనేవి పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు పెట్రోల్ వెహికల్స్ విచ్ ప్రొడ్యూస్ కార్బన్ మొనాక్సైడ్ అండ్ హైడ్రోకార్బన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో వాట్ ఎవర్ దీస్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, న్యాచురల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్. అండ్ కమింగ్ టు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటున్నాం అంటే మనం ఇంటర్నల్గా మన హౌసెస్లో ఇంటీరియర్గా మన హౌసెస్లో ఎలాంటి పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్ ఈజ్ రేడాన్ గ్యాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాడాన్ గ్యాస్ అనేది
కెన్ బి ఎమిటెడ్ ఫ్రమ్ బిల్డింగ్ మెటీరియల్స్ లైక్ బ్రిక్స్, కాంక్రీట్, టైల్స్, వీటన్నిటి నుంచి కూడా రేడాన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ సాయిల్ కంటైనింగ్ రేడియం. ఏదైతే సాయిల్లో రేడియం అనేది ఉండడం వల్ల ఆ సాయిల్ ఆ బిల్డింగ్ మెటీరియల్కి మనం యూజ్ చేయడం వల్ల మనకి రేడాన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ డెత్స్ ఈచ్ ఇయర్. ఎవ్రీ ఇయర్ తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ డెత్ అనేవి మనకి రేడాన్ గ్యాస్ వల్లే రిజల్ట్ అవుతున్నాయి. అండ్ బిసైడ్ దిస్ రేడాన్ గ్యాస్ మెనీ హౌసెస్ ఇన్ డెవలప్డ్, అండర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్లో ఇంక్లూడింగ్ ఇండియా, మనది డెవలపింగ్ నేషన్ కాబట్టి మన ఇండియాలో కూడా చాలా ఇళ్లల్లో ఫ్యూయల్ లాగా మనం కోల్ యూస్ చేస్తూ ఉంటారు. డంగ్ కేక్స్, ఆవు పేడ కావచ్చు, కౌడంగ్ కావచ్చు, అండ్ అలాగే వుడ్ కిరోసిన్ స్టవ్స్ని వాడుతూ ఉంటారు కిచెన్స్లో. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా కంబషన్, ఏ ఫ్యూయల్ అయినా కూడా కంప్లీట్గా కంబషన్ అనేది జరిగితే విచ్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ విచ్ మే నాట్ బి టాక్సిక్. బట్ ఎప్పుడైతే ఇన్కంప్లీట్ కంబషన్ అనేది జరుగుతుందో విచ్ రిలీజెస్ టాక్సిక్ గ్యాస్ కార్బన్ మొనాక్సైడ్. ఎక్కడైనా ఇన్కంప్లీట్ కంబషన్ అనేది జరిగింది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ని మనం కంబషన్ చేసినట్లయితే ఇంకంప్లీట్గా తగలబడుద్ది. సో ఇట్ రిలీజెస్ కార్బన్ మొనాక్సైడ్. సో ఇక్కడ ఒక్కసారి చూడండి, BAP అంటున్నాం, బెంజోఏ పైరిన్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ సిగరెట్ స్మోక్. సిగరెట్ని స్మోక్ చేసినప్పుడు మనకి బెంజోఏ పైరిన్ అనేది వచ్చుద్ది, ఈజ్ కన్సిడర్డ్ టు కాజ్ క్యాన్సర్. క్యాన్సర్ అనేది కాజ్ చేసుద్ది. ఏ హౌస్ వైఫ్ యూజింగ్ వుడ్ యాజ్ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ ఇన్హాల్స్ BAP ఈక్వాలెంట్ టు 20 ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్ ఏ డే. అంటే ఏంటంటే ఒక హౌస్ వైఫ్ కనుక కిచెన్లో వుడ్ కనుక కుకింగ్ పర్పస్కి వుడ్ని కనుక ఫ్యూయల్ లాగా యూజ్ చేసినట్లయితే ఇట్ ఈజ్ ఈక్వాలెంట్ టు ఎంత BAP అనేది ఇన్హాల్ చేసినట్లంటే 20 ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్ నుంచి ఎంతైతే BAP అనేది వచ్చుద్దో అంత ఒక్క రోజులో ఒక హౌస్ వైఫ్ వుడ్ని కనుక ఫ్యూయల్ కింద వాడినట్లయితే అంత BAPని ఇన్హాల్ చేయడం అవుతుంది. ఇట్ కాజెస్ క్యాన్సర్. క్యాన్సర్ని కాజ్ చేసే బెంజోఏ పైరిన్ని ఇన్హాల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పొల్యూటెంట్. So what would be happened? What are the effects of air pollution? So these are some of the sources of air pollution. Now I am going to discuss about effects of air pollution. So effects on human health. There are so many effects. Air pollution causes so many effects on living organisms and materials. First of all, I am going to discuss about effects on human health. The first effect, bigger particles. సైజ్ ఎంత ఉండాలండి? గ్రేటర్ దాన్ 10 మైక్రోమీటర్ పార్టికల్ సైజ్ కనుక ఉన్నట్లయితే దే జస్ట్ ట్రాప్డ్ ఇన్ ద నోస్ మన జస్ట్ నోస్లో మనకి ఏదైతే హెయిర్ సీలియా అంటామో ఆ సీలియా దగ్గర స్టిక్ అయిపోతుంది. ఆ మ్యూకస్ లైనింగ్ ఆఫ్ ద నోస్ అక్కడే స్టిక్ అయిపోయి మహా అయితే మనకి ఇరిటేషన్, తుమ్ములు అనేవి వస్తాయి. బట్ ఆ పార్టికల్స్ అనేవి బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. అదే స్మాలర్ పార్టికల్స్ అయితే కెన్ రీచ్ ట్రాకియా, గొంతు దాకా రీచ్ అవుతాయండి. బట్ ఏంటంటే మనకి న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ ఉండడం వల్ల మనకి తుమ్ములు కావచ్చు, స్వాలింగ్ ద్వారా, స్పిట్టింగ్ ద్వారా అంటే ఉమ్మడం ద్వారా అండ్ మనకి తుమ్మడం ద్వారా ఇలాంటి ద్వారా ఏమవుతుందంటే ఆ పార్టికల్స్ అనేవి థ్రోట్ నుంచి నోస్లోకి రీచ్ అయ్యి అగైన్ బయటకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఎయిర్ పొల్యూటెంట్స్, కొన్ని సంవత్సరాలు కనుక ఇవే పార్టికల్స్కి మనం ఎక్స్పోజ్ అయినట్లయితే, ఎగ్జాంపుల్ స్మోక్ సిగరెట్ తాగే వాళ్ళ దగ్గర అలాగే మనం కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే మనకున్న న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనం లాస్ అవుతాం. లాస్ అయ్యి ఏమవుతుంది, దే డైరెక్ట్లీ పెనట్రేట్ ఇన్ టు ద లంగ్స్ మీద డిపోజిషన్ అనేది జరుగుతుంది. ఇట్ కాజెస్ క్యాన్సర్, ఆస్తమా అండ్ క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫైజిమా. సో ఇలాంటి డిఫరెంట్ లంగ్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి రిజల్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఎంఫైజిమా అంటే డ్యామేజ్ టు ఎయిర్ సాక్స్ లీడింగ్ టు లాస్ ఆఫ్ లంగ్ ఇలాస్టిసిటీ అండ్ ఎక్యూట్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. అంటే ఊపిరి పీల్చుకోవడం అనేది మనకి అంటే శ్వాస తీసుకోవడం అనేది చాలా షార్ట్నెస్ అవుతుంది, అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు సస్పెండెడ్ పార్టిక్యులేట్స్ కెన్ కాజ్ డ్యామేజ్ టు లంగ్ టిష్యూస్ అండ్ డిసీజెస్ లైక్ ఆస్తమా, బ్రాంకైటిస్ అండ్ క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అయినట్లయితే క్యాన్సర్ అనేది కూడా
రిజల్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు సల్ఫర్ డయాక్సైడ్ కాజెస్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ రెస్పిరేటరీ ప్యాసేజ్. ఏదైతే మనం శ్వాస తీసుకునే ఆ ప్యాసేజ్ వే అనేది ఉందో అది బాగా కన్స్ట్రిక్షన్ అవుతుంది, అంటే కన్స్ట్రిక్ట్ అవుతుంది. సో కన్స్ట్రిక్ట్ అయినప్పుడు అంటే బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. బ్రాంకైటిస్ అనేది కెన్ కాజెస్ బ్రాంకైటిస్ లైక్ కండిషన్. ఇన్ ద presence of suspended particulates, sulfur dioxide can form acid sulfate particles which can go deep into the lungs and affect them సివియర్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే సల్ఫర్ డయాక్సైడ్తో పాటుగా సస్పెండెడ్ పార్టికల్స్ని కూడా మనం ఇన్హాల్ చేసుకున్నట్లయితే విచ్ గో డీప్ ఇన్ టు ద లంగ్స్లోకి వెళ్ళిపోయి లంగ్స్ టిష్యూ మీద మొత్తం కూడా డిపోజిషన్ అనేది డిపోజిషన్ జరిగి విచ్ కాజెస్ లంగ్ క్యాన్సర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ అండి. మనకి ఇక్కడ ఒక్కసారి క్రానిక్ బ్రాంకైటిస్ అంటే చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఇది హెల్దీ బ్రాంకైటిస్ అండి. సో ఇక్కడ హెల్దీగా ఉన్నది అంటే ఎయిర్ ప్యాసేజ్ వే అనేది క్లీన్గా ఉంది. బట్ ఎప్పుడైతే మనకి ఎయిర్ పొల్యూటెంట్స్ అనేవి డిపోజిషన్ జరిగినాయో కంప్లీట్ టిష్యూ అనేది లంగ్ టిష్యూ అనేది ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చింది. ఇన్ఫ్లమేషన్ వచ్చి అండ్ లోపలంతా కూడా మ్యూకస్తో కంప్లీట్గా ఫిల్లింగ్ జరగడం వల్ల ఎయిర్ శాక్ అనేది క్లోజ్ అయిపోయింది, అంటే కన్స్ట్రిక్ట్ అయిపోయింది. సో దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రానిక్ బ్రాంకైటిస్. అండ్ కమింగ్ టు ఎంఫైజిమా, ఇక్కడ చూడండి హెల్దీ ఆలివ్ ఆయిల్. ఇక్కడ నార్మల్గా అయితే మనకి హెల్దీగా ఉందండి ఆలివ్ ఆయిల్ అనేది, అంటే ఎయిర్ ప్యాసేజ్ వే అనేది కన్స్ట్రిక్ట్ అవ్వకుండా నార్మల్గా ఉంది, ఎలాంటి పొల్యూటెంట్స్ అనేవి డిపోజిషన్ జరగలేదు. బట్ కమింగ్ టు డెస్ట్రాయిడ్ ఆలివ్ ఆయిల్, ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంది, అంటే లంగ్ టిష్యూ మొత్తం కూడా ఎయిర్ పొల్యూటెంట్స్ అనేవి డిపోజిషన్ జరగడం వల్ల విచ్ కాజెస్ లంగ్ క్యాన్సర్ టిష్యూ అంతా కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి లంగ్ క్యాన్సర్ని కాజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ టూ కండిషన్స్ అండి, దీస్ ఆర్ టూ డిసీజెస్. అండ్ కమింగ్ టు ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఎస్పెషల్లీ నైట్రోజన్ డయాక్సైడ్ కెన్ ఇరిటేట్ ద లంగ్స్ అండ్ కాజెస్ కండిషన్ లైక్ క్రానిక్ బ్రాంకైటిస్ అండ్ ఎంఫైజిమా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ కమింగ్ టు కార్బన్ మొనాక్సైడ్, ఎక్కడ ఇంకంప్లీట్ కంబషన్ జరిగినా కూడా CO అనేది రిలీజ్ అవుతుంది విచ్ రీచెస్ లంగ్స్ అండ్ కంబైన్ విత్ హీమోగ్లోబిన్ ఆఫ్ బ్లడ్. మన బ్లడ్లో హీమోగ్లోబిన్ అనేది యాక్చువల్గా ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఆక్సీ హీమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే కార్బన్ మొనాక్సైడ్ ఎంటర్ అవుతుందో విచ్ ఫామ్ కార్బాక్సీ హీమోగ్లోబిన్. కార్బన్ మొనాక్సైడ్ హ్యాస్ ఎఫినిటీ ఫర్ హీమోగ్లోబిన్ 210 times more than oxygen. సో ఇక్కడ ఏమవుతుందంటే వాట్ వుడ్ బి హ్యాపెన్, హీమోగ్లోబిన్ ఈజ్ దేర్ ఫోర్ అనేబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మన బాడీలో వేరియస్ ఆర్గాన్స్కి ఆక్సిజన్ సప్లై అనేది అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఎందుకు, కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనేది ఫామ్ అవ్వడం వల్ల. సో దిస్ కాజెస్ సఫకేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఎక్కువగా కార్బన్ మొనాక్సైడ్కి ఎక్స్పోజ్ అయినట్లయితే విచ్ కాజెస్ డిజ్జీనెస్, అంటే మెంటల్ స్టెబిలిటీ అనేది లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ అన్కాన్షియస్లోకి వెళ్తారు. అండ్ ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అయితే కనుక డెత్ అనేది రిజల్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బెంజిన్ కావచ్చు, ఫార్మాల్డిహైడ్ కావచ్చు, అండ్ పార్టిక్యులేట్స్ లైక్ పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్, PCBs అంటాం కదండి, ఇవన్నీ కూడా టాక్సిక్ మెటల్స్. అండ్ అలాగే ఎక్కువగా ప్లాస్టిక్, పాలిథిన్ కవర్స్ని మనం కనుక కంబషన్ చేసినట్లయితే విచ్ రిలీజెస్ డయాక్సిన్స్ అంటాము. కొన్ని టాక్సిక్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఆ గ్యాసెస్ని కనుక ఇన్హాలేషన్ చేసినట్లయితే విచ్ కాజెస్ మ్యూటేషన్స్, అంటే DNAని జెనెటికల్ మెటీరియల్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ మ్యూటేషన్స్ వల్ల ఏమవుతుంది, హెరిడిటరీ ప్రాబ్లమ్స్ అనేవి రిజల్ట్ అవుతాయి అండ్ రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకా ఎక్కువగా ఇన్హాల్ చేసుకున్నట్లయితే క్యాన్సర్ అనేది కూడా రిజల్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆన్ హ్యూమన్ హెల్త్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్ అండి. ఫ్యూ ఎఫెక్ట్స్ని మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఎఫెక్ట్స్ ఆన్ ప్లాంట్స్, ఎఫెక్ట్స్ ఆన్ యానిమల్స్, ఎఫెక్ట్స్ ఆన్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ కంట్రోలింగ్ మెజర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.